ప్రకృతి వైపరీత్యం వల్ల కృష్ణానదిలో ఆ జలాలు దశాబ్దాల కాలమైనటువంటి సిద్ధాంతం ఒకసారి ఆడ బోర్లు వేసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి నేపథ్యంలో అన్నారం బ్యారేజ్ మీద కూడా ఆ డ్యామ్ షూట్ అధికారుల నేపథ్యంలో గేట్లు ఎత్తేసి నీళ్ళు తరలించేసారు. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏం లేదు. గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు ఏ రకంగా కూడా తెలంగాణలో తాగునీటి కోసం ఇబ్బంది తలెత్తే అవకాశం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దీంట్లో రెండు ప్రభుత్వాలు, పాత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తప్పిదాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేవలం అక్కడనే కాన్ఫైన్డ్గా ఉండిపోయి అక్కడ విచారణ చేయాలని అక్కడ ఆగిపోతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకవైపు ఏమో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు వైపుల నుంచి మేము ఉద్యమాలు చేసుకుంటూ వస్తాం, నీటి పోరు చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళ ప్రయత్నం మొత్తం కూడా నీళ్ళు ఇవ్వాలని, అటు కాంగ్రెస్ పార్టీ ఇదే, బీఆర్ఎస్ పార్టీ ఇదే. కానీ మధ్యలో ప్రజలు మోసపోతున్నారు కదా, ఎట్లా చెప్తారు దీన్ని? ఇది ఒక రకంగా చూస్తే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టే ఉన్నది. ఈ రెండు శవాలైనవి. మేడిగడ్డ శవం అయింది అంటున్నావు, కృష్ణా శ్రీశైలం లేకపోతే విద్యుత్ ఉత్పత్తి మొత్తం మన చేతుల్లోకి ఉంది. అది కూడా ఒక శవం లెక్కున్నది. ఇదేదో చెప్తారు చూడు, మంచిగా సచ్చిన శవాన్ని పేటికల్లో పెట్టి పార్థిక దేవన్ దగ్గర పాటలు పాడుకున్నట్టే ఉన్నది, లేకపోతే కన్నీళ్లు పెట్టినట్టే ఉన్నది. అరే మీరు ఈ కన్నీళ్లు పెట్టడానిక, ప్రజల కన్నీళ్లు తుడచడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాం. ప్రజల కన్నీళ్లు తుడడానికి, కష్టాలు నివారించడానికే మీకు ఆ కుర్చీలు ఇచ్చినాం, జీతాలు ఇస్తున్నాం మేము ఎమ్మెల్యేలకి మంత్రులకి. ఎమ్మెల్యేలకేమో 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఇస్తున్నాం, మంత్రులకేమో 2 నుంచి 3 కోట్ల రూపాయలు మా కష్టార్జితం, మా చెమట చుక్కలు, మా రెక్కలు ముక్కలు చేసుకొని మీకు జీతం ఇస్తుంటే, అరే మీరు జీతం చేయండి నాయన అంటే మీరు శవాల మీద పేలాలు ఏరుకొని మీరు విందులు వినోదాలు చేస్తే ఎట్లా? మీరే అంటున్నారు కదా ఇదొక శవం అంటున్నారు, అదొక శవం అంటున్నారు. మరి మీరు చేయాల్సిన పని ఏంది? పోస్ట్ మార్టం చేస్తారా? మీరేంది పోస్ట్ మార్టం చేసేది? మీకేం శాతం అవుతుంది? ఒకటేమో మేడిగడ్డ దగ్గరనే కాన్ఫైన్డ్గా ఆగిపోయి డ్యామ్ షిఫ్ట్ అధికారులు జ్యుడిషియల్ ఎంక్వైరీ అక్కడ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏమో ఉద్యమాలు చేసుకొస్తాం, దక్షిణ నుంచి ఒకరు ఉత్తరం నుంచి ఒకరు ఇద్దరం కలిసిపోయి కొట్లాడతాము, నీటి పోరు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి మనకు కేసీఆర్ చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఉద్యమాలు వీళ్ళిద్దరు మాట్లాడేది కూడా ఏంటంటే మా తాతలు నేతులు తాగిండు, మా మూతులు వాసన చూడండి అన్నట్టే ఉన్నది. ఒకరేమో ఇందిరమ్మ పాలన అంటారు, ఇంకొకరేమో మాది అంత పొడుగు ఇంత పొడుగు అని ఆయన మాట్లాడుతాడు. అరే మీది ఎంత పొడుగు అయితే మాకేందా? హనుమంతుడికి ఎంత తోకుంటే ఏంది? మాకు కావాల్సింది ఏంది? నేను అందుకని ఈ మధ్య చెప్తున్నా, అరే మేము ఆకలయ్యి అన్నమో రామచంద్ర అంటూ ఆకలికి ఎక్కలు అర్థనాదాలు చేస్తుంటే మీరు మంచిగొచ్చి మా పెదవులు అడిగి అని ముద్దు పెట్టుకుంటే మాకేమవుతుంది? నా కడుపు నిండుతుందా? అరే నీ ముద్దులేమని కావాలన్నాయా? అప్పుడేదో రాజశేఖర రెడ్డి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చినట్టే ఉన్నది. మాకెందుకు నీ ముద్దులో? ఇట్లనే మీరు ముద్దులకు పంచాయతీ చేస్తే మిమ్మల్ని గుద్దులు గుద్దక తప్పదు. ప్రజలు తలుచుకున్నారంటే ఇద్దరిని పాతాలోకం దొక్కుతారు. వీళ్ళు ఏదో అనుకుంటారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీ పంచాయతీలు బంద్ చేయండి. అది శవం అంటాను, ఇది శవం అంటాను. అరే శవం మీద పోస్ట్ మార్టం ఎవరు చేయాలా? డాక్టర్ చేయాలా? ఎమ్మెల్యే చేస్తాడా? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే 2 బస్సులు గుద్దుకున్నాయి, 2-3 చనిపోయినారు. చనిపోయినప్పుడు ఏం చేయాలా? చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శవాలను తీసుకొని పోయి పోస్ట్ మార్టం తీసుకొని పోయి, ఇప్పుడు నిన్న లాస్య నందిత చనిపోయింది, ఏం చేసిండ్రు? ఆడ ఎమ్మెల్యేలు పోయి, మంత్రులు పోయి, పోలీసు వాళ్ళు పోయి వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారా? ఎవరిది పోస్ట్ మార్టం చేయాల్సిన పని? డాక్టర్ల పని. వీడియో ఎవరు చేయడానికి? జర్నలిస్టులు చేయలేరు, మీడియా చేయలేదు, లేకపోతే పోలీసు చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయగలుగుతారు వాళ్ళు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది ఎవరు చేయాలి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేయాలి. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లెటర్ పెట్టి, ఒకవేళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరిపోదు అనుకుంటే ఇంటర్నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంది. ప్రపంచంలో ఇట్లా పగుళ్ళు పోయినాయి, నెర్రలు బాలినాయి, కూలిపోయిన ప్రాజెక్టులు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి. అసలు కొన్ని దేశాల్లో అయితే వాళ్ళే ప్రభుత్వాలే ఇది నిరుపయోగం అనుకున్నప్పుడు, ఇది వైట్ ఎలిఫెంట్ అయిందనుకున్నప్పుడు డ్యాములని కూల్చిన చరిత్ర కూడా వేరే దేశాల్లో ఉన్నది, మన దేశంలో కూడా ఉంది. ఆ డ్యామ్ మనకు పనికిరాదు, ఇది మెయింటైన్ కూడా చేయలేము. తప్పేం కాదంటారా? మేడిగడ్డ కూలిపోవడం లేకుండా కేసీఆర్ యొక్క వైఫల్యాలను బయటపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా వాళ్ళకి అవసరం లేని విషయం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ డ్యామ్ అనేది ఏదైతే ఉందో ఇది కూలిపోవడం, కుంగిపోవడం దేశాల్లో ఎక్కడైనా జరిగింది, ప్రపంచ దేశాల్లో కూడా జరిగింది. ఇది పెద్దగా చూడాల్సిన అవసరం లేదంటారా? నేను పెద్దగా చూడొద్దంటలేను. దాని విచారణ చేయాల్సింది నువ్వు నేను కాదు, ముఖ్యమంత్రులు కాదు, మా ఎమ్మెల్యేలు కాదు, సిబిఐ కాదు, విజిలెన్స్ కాదు, లేకపోతే మన ఇంజనీర్లతోటి కాదు, ఎల్ఎన్టీ వాళ్ళు కాదు, మెగా కృష్ణారెడ్డి కాదు, వీడెవ్వడు కాదు.
ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, జర్నలిస్టుల పని జర్నలిస్టులు చేస్తారు, లేకపోతే నాయకులు చేసే పని. ఇప్పుడు నిన్న నాయకులు ఏం చేసిండ్రు, పోయి పాడమోసిండ్రు. మీ పనికి అది, మీరు పాడమోయండి అయ్యా, మీ పనికి అది. లేకపోతే ఏడుపులు చేయండి, దండలేయండి. అంతేగాని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇంటర్నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళకి అప్పచెప్తే, వాళ్ళకి లెటర్ పెడితే వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. ఏం చేయాలని చెప్తారు, ఎట్లా చేయాలని చెప్తారు, లోపాలు ఏందో చెప్తారు. ఈ 3 ఏదైతే కుంగిపోయినాయో 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఏదైతే 37, 38 ఏదో అంటున్నారు కదా, అవే కాకుండా మిగతా వాటి యొక్క సామర్థ్యం కూడా చెప్తారు వాళ్ళు. మొత్తం ఎన్ని 84, 85 పిల్లర్లు ఉన్నాయి కదా, వాటిల్లో మిగతా వాటి పరిస్థితి కూడా ఏంటిది మొత్తంగా కూడా వాళ్ళు ఏదో మనం తాత్కాలికంగా రిపేర్ చేసిన శాశ్వత పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది జియోలాజికల్ ప్రాబ్లమా, శాండ్ ప్రాబ్లమా, ల్యాండ్ ప్రాబ్లమా, లేకపోతే అక్కడ ఎర్త్క్వేక్ జోనా?